సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2025 జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ చెప్పింది. అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తును ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది. 2021 అక్టోబర్ 14న నాటి సీఎం జగన్ నివాసానికొచ్చిన గౌతమ్ అదానీ చర్చలు జరిపిన తర్వాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై నాటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, డిస్కంల తరపున సిపిడిసిఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు సంతకాలు చేశారు. 2.3 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకు 25 ఏళ్ల పాటు యూనిట్ కు 2.49 రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అదే సమయంలో గుజరాత్ రాష్ట్రానికి యూనిట్ ను ₹99 సెకీ ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీ విక్రయించింది. అయితే ఇవన్నీ తెర ముందు జరిగిన అధికారిక ఒప్పందాలు. ఈ ఒప్పందాలు కుదరడానికి తెర వెనుక పెద్ద బాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల్లో తెలుస్తోంది. అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏ ప్రభుత్వ సంస్థ ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ నమోదు చేసిన కేసులో తెలిపారు. ఇండియన్ ఎనర్జీ కంపెనీ ఒక పేదవానికి ₹1 కోటి ఇస్తే నెలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే బ్యాంకులో ₹1,00,000 వస్తుంది. ఒక పేదవాడు ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ₹1,00,000 వస్తుంది. ఆ ₹1,00,000తో వాడు హ్యాపీగా బతకచ్చు. ఇప్పటికీ మీరు అందరూ కలిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఎన్ని లక్షల కోట్ల రూపాయలని నాశనం చేస్తున్నారో అర్థం చేసుకోండి. అదానీ ఏమన్నా 1,00,000 సంవత్సరాలు బతుకుతాడారా? లేదు డబ్బులు ఏమన్నా తింటున్నారా? మీరు కడుపుకి అన్నం గడ్డి అవి కాకుండా డబ్బులు ఏమన్నా తింటున్నారా? అలా ప్రజల దగ్గర తినే బదులు వాళ్ళ పోసే ఊచదాగంటారా పోయి? ఎందుకు ఎదుటి మనుషులను ఆ విధంగా మోసం చేస్తున్నారు? ఎందుకు చెప్పండి? అంటే మిమ్మల్ని అంటే కోపాలు వస్తాయా? మోసం చేసే వాళ్ళన్నా కూడా కోపాలు వస్తాయా? కోపం వస్తే మూలబోయి సిగ్గుపడండి. కోపం ఎందుకు వస్తుంది? మీరు చేసిన తప్పు కాదా? వాడు అదానీ చేసిన తప్పు కదా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ₹50-60 ఛార్జీలు వేస్తే కరెంటు బిల్లు కట్టాలా? మీ దింసాన్ని మేము కట్టాలంటారా? మేము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మీకు ట్యాక్సుల రూపాయలు కట్టి మేము అడుక్కు తినాలా? ప్రజాస్వామ్యం ఎక్కడుందిరా? ప్రజాస్వామ్యము ఇది ప్రజాస్వామ్యమా? ప్రజల చేత ప్రజల నుంచి దొంగతనం చేసుకునే సొమ్ముని తినేది ప్రజాస్వామ్యమా? దరిద్రపు నా కొడకలారా. వాడు అదానీ గాడు వీడికి 1,750 కోట్లు ఇచ్చినాడంట. ఎవడమ్మా 3 సొమ్ములు రవి? ఎవడమ్మా 3 సొమ్ము? కోతిరెప్పలు నా కొడకలారా. ఒరే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతారా మీరు? ఓర్మంటే ఇంకో 10-20 దానికి నిన్ను లక్షల కోట్లు కావాలంటారా?